రేవంత్ రెడ్డి గారు థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా బయట పెట్టాలి. అదేవిధంగా ఫహీం ఖురేషి, అదేవిధంగా వాసవి బిల్డర్స్ అనేటోడు ఎవడైతే విజయ్ కుమార్ ఉన్నాడో వాడు ఈ ఫహీం ఖురేషి కలిసి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన కుట్ర అవుతుందో ఆ కుట్ర బహిర్గతం కావాలి, బరాబర్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా ముప్పు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా భద్రత వెంటనే పునరుద్ధరించాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా 5-6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ హైకోర్టుకు పోయి వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా మీరు హానర్ చేయడం లేదు. ఎందుకు అంటే కోర్టులు అంటే నిన్న రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిందో మీరు డివిజన్ బెంచ్ పోతాము, ఎక్కడ పోతాము, అక్కడ పోతామని ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో మా హక్కు అని మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కూడా ఏమంటున్నామంటే మాకు ముప్పున్నప్పుడు మమ్మల్ని కాపాడడం ప్రభుత్వం హక్కు. దానికోసమే మేము కోర్టు గడప దొక్కాము, న్యాయస్థానం గడప దొక్కాము. గౌరవ న్యాయస్థానం మా బాధను అర్థం చేసుకొని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చూపాలి కదా. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోయి ఆర్డర్ వరంగల్ కమిషనర్కి ఇస్తే సార్ నాకేం తెలియదు ఎస్ఆర్సీ పోయి అడగన్నట్టు. ఎవరు ఎస్ఆర్సీ? ఏ చెట్టు కింద ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ బతుకమ్మ కుట్టను ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ హుసేన్ సాగర్లో ఉంటాడు ఎస్ఆర్సీ? ఎస్ఆర్సీ పేరు చెప్పి మా జీవితాలను మా ప్రాణాలకు ముప్పు తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా చివరిగా మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు. అయ్యా, కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు, కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్ అన్నప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు మీకు దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికి తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయమో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా, వాళ్ళకొక న్యాయమో సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా. బీ ఫెయిర్. దీని మీద మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, పోరాటం చేస్తాం. మీరు ప్రజాధనంతో మీరు మీకు ఇష్టమైన వాళ్ళకే గన్మెన్లను ఇచ్చుకొని వాళ్ళ హోదాను పెంచి మా ప్రాణాలకు మాత్రం ప్రమాదం కల్పిస్తే ఈ విధంగా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర అస్తత్వతకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అసలు ఆ పరిస్థితే రాకుండా చూసే అవకాశం ఉన్నది. అందుకొరకే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. మేము తప్పకుండా గౌరవ న్యాయస్థానాన్ని ఈ ఎస్ఆర్సీ పేరు మీద బీఆర్ఎస్ నాయకులను గొంతు నొక్కాలని ప్రయత్నం చేసి ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో దీని మీద తప్పకుండా మేము న్యాయస్థానం ఆశ్రయిస్తాం. అవసరం అనుకుంటే ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అసలు ఈ సెక్యూరిటీ అనేది ఎట్లా ఘోరంగా మరి మిస్యూజ్ అవుతూ ఉన్నది దాని మీద కూడా మేము చేస్తాం.